ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. అసలు జరగకూడని ఒక సాడ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడబోతున్నాం. నేను మొదటిసారి ఈ న్యూస్ గురించి విన్నప్పుడు ఒక్కసారిగా నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అందుకే నాకు ఆన్లైన్లో ఉన్న ఫాలోయింగ్ని ఉపయోగించి ఈ విషయం ప్రతి భారతీయుడికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోని మీరు కూడా వీలైనంత వరకు షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియజేయండి. విషయం ఏమిటంటే, ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయిని చూడండి. ఇతని పేరు అభిషేక్. ఇతను సిల్వర్ నానో పార్టికల్ ఫీల్డ్లో ఒక అద్భుతమైన సైంటిస్ట్. సాధారణమైన మనిషి కాదు. ఇతను 100కు పైగా జర్నల్స్ని పబ్లిష్ చేశాడు. అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో చాలా రీసెర్చ్ వర్క్ చేశాడు. కేవలం 39 సంవత్సరాల వయసులో ఇంత సాధించిన ఒక యువ సైంటిస్ట్ ఇతను మన భారత సైన్స్ డెవలప్మెంట్లో ప్రధానమైన పాత్ర పోషించేవాడు. అసలే వయసు చిన్నది కాబట్టి ఇతను రానున్న సమయంలో ఇండియాను సైన్స్ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేవాడు. కానీ దారుణమైన విషయం ఏమిటంటే, ఇతను మన ఇండియాలో ఒక పార్కింగ్ గొడవలో చనిపోయాడు. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక గొప్ప సైంటిస్ట్ కేవలం పార్కింగ్ గొడవ కారణంగా చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ గురించి కొంతవరకు ట్విట్టర్లో, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చాయి. కానీ ఈ యువ సైంటిస్ట్ గురించి, అతనితో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే నాకు ఆన్లైన్లో ఉన్న ఫాలోయింగ్ ఉపయోగించి ఈ విషయాన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాను. నేను ఇతన్ని ఇంతగా ఎందుకు పొగుడుతున్నాను అంటే, ఇతని రీసెర్చ్ వర్క్ చాలా గొప్పది. ఇతను మన భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ పైన చాలా ముఖ్యమైన రీసెర్చ్ని చేస్తున్నాడు. ఇతను బతికి ఉంటే మన దేశ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ని రెవల్యూషనైజ్ చేసేవాడు. ఇతను సోలార్ ఎనర్జీ పైన కూడా చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్లు చేస్తున్నాడు. రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ పైన పనిచేసే సైంటిస్టులకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. ఈ అభిషేక్ నిజంగా ఒక జీనియస్. ఇతను చేసిన పబ్లికేషన్స్కి అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశంలో చాలా మంచి పేరు వచ్చింది. ఇతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ రీసెర్చ్ ఫీల్డ్లో అద్భుతాలు సాధించాడు. రీసెంట్గానే ఇతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. అయినా కూడా ఇతను హెల్త్ ఇష్యూస్ని పక్కన పెట్టి రీసెర్చ్ని కొనసాగిస్తున్నాడు. ఇతను తన రీసెర్చ్ని మన ఇండియాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో కంటిన్యూ చేస్తున్నాడు. ఇతను తలుచుకుంటే మంచి ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయి లక్షల్లో శాలరీ తీసుకుని అక్కడ పనిచేయవచ్చు. కానీ ఇతను మన భారత గవర్నమెంట్ కోసం పనిచేయాలి అనుకున్నాడు. ఇతను తను చేసే రీసెర్చ్లో సక్సెస్ అయితే మన ఇండియాలోని రెన్యూవబుల్ ఎనర్జీ రెవల్యూషనైజ్ చేసేవాడు. కేవలం 39 సంవత్సరాలకే ఇంతటి అచీవ్మెంట్ని సాధించిన వాడు రాబోయే 10-20 సంవత్సరాల వరకు ఇండియాకు సేవ చేసి భారత్ని ఈ ఫీల్డ్లో చాలా ముందుకు తీసుకెళ్లేవాడు. ఇతని ప్రొఫైల్ చూస్తుంటే, ఇతను తలుచుకుంటే జర్మనీ, అమెరికా, స్విట్జర్లాండ్ లాంటి దేశంలో చాలా ఈజీగా సెటిల్ అయిపోవచ్చు. కానీ అతను దేశభక్తితో దేశం కోసం పనిచేయాలని మన ఇండియాకు వచ్చి ఇండియన్ సైన్స్ కమ్యూనిటీలో తన కాంట్రిబ్యూషన్ని స్టార్ట్ చేశాడు. కానీ దురదృష్టం ఏమిటంటే, ఇటువంటి ఒక టాలెంటెడ్ సైంటిస్ట్ని మనం ఇండియాలో బతికించుకోలేకపోయాం. ఇతను పంజాబ్లోని మొహాలీ అనే నగరంలో తన పేరెంట్స్తో ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఉండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ దగ్గర సెక్టార్ 67లో రెంట్కు ఉండేవాడు. నిజం చెప్తున్నాను, ఇంతటి టాలెంటెడ్ సైంటిస్టులు వేరే దేశంలో ఉంటే అక్కడి ప్రభుత్వాలే అలాంటి సైంటిస్టులకు మెరుగైన ఫెసిలిటీస్ని, అకామిడేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. మన దేశంలో మాత్రం మనం మన సైంటిస్టులకు బేసిక్ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ ఉన్న పెద్ద నగరాల్లో పార్కింగ్ ప్లేస్ దొరకడం పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ విషయంలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. మన హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్ కింద, ఇల్లు పక్కన పార్కింగ్ ప్లేస్ లేక కారు పెట్టడానికి, బైక్ పెట్టడానికి ప్లేసులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే గొడవలు జరగడం, చంపుకోవడం దాకా కూడా వెళ్ళింది. దురదృష్టవశాత్తు అభిషేక్తో కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఇతను రోజు బైక్ మీద రీసెర్చ్కి వెళ్తాడు. అయితే ఇతను బైక్ పార్కింగ్ చేయడానికి ప్లేస్ దొరకలేదు. రెగ్యులర్గా ఒక పర్టికులర్ ప్లేస్లో బైక్ని పార్క్ చేసేవాడు. కానీ ఆ ప్రాంతంలో కారు పెట్టే వాళ్ళు ఇతనితో రెగ్యులర్గా గొడవ పడేవారు. ఇంత చిన్న విషయానికి ఆ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో అభిషేక్కి గొడవ జరిగింది. అసలే అభిషేక్ డయాలసిస్ మీద ఉన్నాడు. రీసెంట్గానే తన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది. అలాంటి ఈ వ్యక్తిని ఒకడు గట్టిగా తోసి కింద పడేసి కొట్టాడు. అలా కింద పడ్డ అభిషేక్ మళ్ళీ లేచి నిలబడలేకపోయాడు. ఒక బ్రిలియంట్ అండ్ అద్భుతమైన ప్రతిభ కలిగిన సైంటిస్ట్ అలాగే రోడ్డు పైన తన ప్రాణాల్ని కోల్పోయాడు. నిజం చెప్తున్నాను, ఈ న్యూస్ని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ప్రతిరోజు చాలామంది చనిపోతారు. కానీ దేశం కోసం పనిచేసే ఇలాంటి ప్రతిభావంతుల్ని కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టకరం.
రెన్యూవబుల్ ఎనర్జీని రెవల్యూషనైజ్ చేయగల ప్రతిభ కలిగిన అభిషేక్ని మన భారత్ కోల్పోయింది. నేను ఈ అబ్బాయిని ఇంతగా ఎందుకు పొగుడుతున్నాను అంటే ఇలాంటి యంగ్ సైంటిస్టులు అండ్ ఇతను పనిచేసే ఫీల్డ్లో ఇంతటి ప్రతిభ కలిగిన వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. మీరు ఇతను పనిచేస్తున్న రీసెర్చ్ గురించి ఫర్దర్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇతను ఎంతటి ప్రతిభావంతుడో మీకు అర్థమవుతుంది. ఇలాంటి మరణం ఎవరికి రాకూడదు. అభిషేక్ తన లైఫ్లో హెల్త్ పరంగా వచ్చిన అనేక ఛాలెంజెస్ని ఎదుర్కొని బయట దేశాల్లో తనకు ఆఫర్ చేయబడుతున్న లగ్జరీ లైఫ్ని వదులుకొని మన దేశంలో పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను, ఇలాంటి ఒక యంగ్ సైంటిస్ట్ అమెరికాలో, చైనాలో, యూరప్లో ఉంటే వాళ్ళకు స్పెషల్గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. మన దేశంలో మాత్రం మనం మన సైంటిస్టుల కమ్యూనిటీని, ఇలాంటి ప్రతిభావంతుల్ని కాపాడుకోలేకపోతున్నాం. నిజం చెప్తున్నాను, మన దేశ ప్రజలు చాలా మారిపోయారు. ఒకప్పుడు భారతీయులంటే మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, ఇతరుల పట్ల జాలి కలిగిన వాళ్ళు, ఎంతో మర్యాదస్తులు అనేవారు. ఇప్పుడు ఇండియా అలా లేదు. ప్రజలు వాళ్ళకు ఏదైనా నచ్చకపోతే గొడవ చేయడం మొదలు పెట్టేస్తారు. ఇతరుల్ని బుల్లింగ్ చేయడం, కొట్టడం మొదలు పెడతారు. ప్రజల్లో లా అండ్ ఆర్డర్ గురించి ఎటువంటి భయం లేదు. రీసెంట్గానే విదేశీ మహిళలపై జరిగిన అత్యాచారాల గురించి ఈ 2 వీడియోస్ చేశాను. హంపీలో ఒక ఇజ్రాయెల్ మహిళను దారుణంగా అత్యాచారం చేశారు. అండ్ రీసెంట్గా ఢిల్లీలో కూడా ఇంగ్లాండ్కి చెందిన మహిళను అత్యాచారం చేశారు. మన దేశంలో మన మహిళలే కాదు, విదేశీ మహిళలు కూడా సేఫ్గా ఉండలేకపోతున్నారు. అంటే ప్రజల్లో పోలీసులన్నా, లా అండ్ ఆర్డర్ అన్నా ఎటువంటి భయం లేకుండా పోయింది. అండ్ ఇలాంటివి కేవలం ఒక ప్రాంతంలో కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ మధ్య చాలా మంది నార్త్ వర్సెస్ సౌత్ అని, రైట్ వింగ్ వర్సెస్ లెఫ్ట్ వింగ్ అని చాలా రకాలుగా గొడవ పడుతూ ఉంటారు. కానీ నిజం చెప్తున్నాను, ఈ సమస్యలు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఏ పార్టీ పవర్లో ఉన్నా మన దేశంలో పరిస్థితులు మెరుగవట్లేదు. భారత్ ఒక బ్రిలియంట్ మైండ్ని లాస్ అయింది. సేమ్ ఇదే విషయాన్ని IISER కూడా ఓపెన్గా పార్కింగ్ విషయంలో బ్రిలియంట్ మైండ్ని కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పింది. ఇలాంటివి మన దేశంలో జరగకూడదు. అట్లీస్ట్ మనం మన సైంటిస్టులైనా కాపాడుకోవాలి. దేశానికి ఉపయోగపడే ఇలాంటి ఇంపార్టెంట్ పీపుల్స్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఏదైనా వీళ్ళకు సెపరేట్గా అకామిడేషన్ ఫెసిలిటీస్ని కల్పిస్తే బాగుంటుంది. దీనివల్ల అట్లీస్ట్ ఫ్యూచర్లో అయినా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనం ఆపగలము. ఈ విషయం గురించి మీడియాలో పెద్దగా డిస్కషన్ లేదు. కానీ మన దేశవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల కమ్యూనిటీలో మాత్రం ఇంటర్నల్గా దీని గురించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే సైంటిస్ట్ హోదాలో ఉన్న వాళ్ళు ఏ దేశంలో అయినా చాలా ఈజీగా వెళ్ళిపోగలరు. సైంటిస్టులు ఏ దేశానికి వీసా కోసం అప్లై చేసినా వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి బెనిఫిట్ జరుగుతుంది, ఆ దేశంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ అభిషేక్ కూడా అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాలకు వెళ్ళి హ్యాపీగా లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేసే ఆప్షన్ ఉంది. కానీ అతను దాన్ని వద్దనుకొని మన ఇండియా కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. బహుశా అదే అతను చేసిన పెద్ద మిస్టేక్ అయి ఉండొచ్చు. అయితే ఈ అభిషేక్ ఇన్సిడెంట్ తర్వాత మన దేశంలో ఉన్న సైంటిస్టుల కమ్యూనిటీ బాగా డిస్టర్బ్ అయింది. కొంతమంది అయితే ఇండియాలో ఉంటే మనకు ఎటువంటి బెనిఫిట్ లేదు, బెటర్ మనం వేరే కంట్రీకి షిఫ్ట్ అయిపోదాం, అక్కడ మనపైన మ్యాక్సిమం రేసిజం జరుగుతుంది, కానీ ఇలా ప్రాణాలు పోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని ఫీల్ అవుతున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది సైంటిస్టులు మన ఇండియా వదిలి కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఆ విషయం మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో ఉన్న ఎవరైనా అదే చేస్తారు. వాళ్ళు చేస్తున్న గొప్ప పనికి మనం వాల్యూ ఇవ్వకున్నా పర్లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళను ప్రాణాలతో ఉంచేందుకు ప్రభుత్వం ఏదైనా చేస్తే బాగుంటుంది. అసలు మన దేశంలో ఎటువంటి ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. ఒకటి, మన దేశ ప్రజల్లో సివిక్ సెన్స్ అనేది పూర్తిగా లేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం, బైక్లను, కార్లను రోడ్లపైన పార్కింగ్ చేసేయడం, దేశంలో లా అండ్ ఆర్డర్ అంటే ప్రజలకు భయం లేకుండా పోయింది. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే ఈవెన్ పోలీసులు కూడా ప్రాపర్గా లేరు. కొంతమంది పోలీసులకు వాళ్ళ రూల్స్ వాళ్ళకే తెలియదు. మన దేశంలో ఇవి మారాలి అంటే కంప్లీట్ కల్చరల్ రిఫార్మ్స్ రావాలి. అంటే మన వే ఆఫ్ బిహేవియర్, మనం ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కంప్లీట్గా మారాలి. కానీ ఇది జరగాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఈ వీడియో చూస్తున్న అందరికీ చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇతరులపైన అగ్రెసివ్గా ఉండకండి. చిన్న విషయాలకి ఇతరుల్ని బుల్లీ చేయడం, వాళ్ళతో గొడవ పడడం చేయకండి. అండ్ మీ ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు, ఇతర వేస్ట్ని రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టుగా ప్లేసెస్లో వేయకండి. మనం సిన్సియర్గా ఉంటే మనల్ని చూసి కొంతమందైనా మారుతారు.
ప్రజల్లో లా అండ్ ఆర్డర్ పట్ల భయం అండ్ గౌరవాన్ని మళ్ళీ తేవాల్సిన అవసరం ఉంది. నేను మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన భారత్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ పోలీస్ నేషన్. అంటే మన దేశంలో మన పాపులేషన్కి తగ్గట్టుగా పోలీసుల నంబర్ లేదు. యునైటెడ్ నేషన్ ప్రకారం ఏ దేశంలో అయినా 1,00,000 మంది ప్రజల్ని ప్రాపర్గా కంట్రోల్ చేయడానికి అట్లీస్ట్ 222 మంది పోలీసులు ఉండాలి. కానీ మన ఇండియాలో ఆ నంబర్ ఎంతుందో తెలుసా? కేవలం 154. అంటే మన దేశంలో ప్రతి 1,00,000 మంది ప్రజలకు 154 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లోయెస్ట్ రేషియో. పోలీసుల నంబర్ తక్కువ ఉంది అండ్ ఉన్న పోలీసులు కూడా ప్రాపర్గా లేరు. నిజం చెప్తున్నాను, మన దేశ ప్రజల్లో పోలీసుల ఇమేజ్ చాలా వరస్ట్గా ఉంది. మీరు రోడ్డుపై వెళ్తున్న ఎవరినైనా ఆపి పోలీసుల గురించి మాట్లాడమంటే వాళ్ళు అవినీతి పరులు, లంచం తీసుకుంటారు, అనవసరంగా ప్రజల్ని దబాయిస్తారు, బెదిరిస్తారు అని అంటారు. చాలా తక్కువ మంది పోలీసులు గ్రేట్, గొప్ప పని చేస్తున్నారు అని చెప్తారు. అందుకే మన దేశంలో పోలీస్ రీఫార్మ్ జరగాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అదే అమెరికాలో చూసుకుంటే ప్రతి 1,00,000 మందికి 351 మంది పోలీసులు ఉన్నారు. యూరప్లో 344 మంది, బ్రెజిల్లో 237 మంది. ఇలా ఎక్కడ చూసినా మన ఇండియా కంటే ఎక్కువగా ఉన్నారు. అండ్ అక్కడ పోలీసులు కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ప్రతి పోలీస్ బాడీ పైన కెమెరా ఉంటుంది, వాళ్ళు ప్రజలతో మిస్బిహేవ్ చేయకుండా ఉండేందుకు. అలాగే వీళ్ళ వెహికల్ అన్నిట్లో కెమెరాస్ ఉంటాయి. వీళ్ళను 24 అవర్స్ గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. వీళ్ళు ప్రజలతో రూడ్గా బిహేవ్ చేయలేరు, వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా బెదిరించలేరు, మేజర్గా లంచం తీసుకోలేరు. కానీ మన దేశంలో అలా ఉందా? లేదు. మన పోలీసులు ఎక్కడి నుంచైనా వచ్చి తప్పు చేసినా చేయకుండా బెదిరించి డబ్బులు తీసుకుంటారు. నేను ఇక్కడ ఊరికే పోలీసులను తిట్టట్లేదు, ఇవి నిజంగా జరుగుతున్న విషయాలు. అవునా కదా? మన పోలీసుల్లో అకౌంటబిలిటీ పెరగాలి. చేస్తున్న పనులకి, రాంగ్ డూయింగ్స్కి వెంటనే శిక్షలు పడాలి. అప్పుడే వాళ్ళు ప్రాపర్గా తమ డ్యూటీని నిర్వహిస్తారు. గుర్తుపెట్టుకోండి, ప్రజల్లో లా అండ్ ఆర్డర్ పట్ల భయం ఉంటేనే వాళ్ళు ప్రాపర్గా బిహేవ్ చేస్తారు. అందుకే మీరు గమనించండి, అమెరికా, యూరప్ దేశాల్లో ప్రజలు రూల్స్ని సక్రమంగా పాటిస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళకు భయం. వెంటనే పోలీసులు పట్టుకుంటారు, కేసులు వేస్తారు అండ్ లేట్ చేయకుండా కోర్టుకు తీసుకెళ్ళి వెంటనే శిక్షలు వేసి జైల్లో పడేస్తారు అని. కానీ దురదృష్టం ఏమిటంటే మన దేశంలో సేమ్ ఇలాంటి రూల్సే ఉన్నా వాటిని ప్రాపర్గా ఫాలో కావట్లేదు. ఒక వ్యక్తి ఏదైనా క్రైమ్ చేస్తే అతనికి శిక్ష వెంటనే పడాలి, కానీ అది జరగడానికి మన దేశంలో సంవత్సరాల టైం పడుతుంది. దాన్ని ఆసరాగా తీసుకొని క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు అండ్ ప్రజలకు లా అండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా పోయింది. దీన్ని మనం ఖచ్చితంగా మార్చాలి. ఈ విషయంలో ప్రజలే ప్రభుత్వం పైన ప్రెజర్ని తేవాలి. రాజకీయ నాయకులు తమ గెలుపు ఓటముల కోసం మాత్రమే చూసుకుంటున్నారు, కానీ ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నాది ఈ పార్టీ ఆ పార్టీ అని సైడ్లు తీసుకొని కొట్టుకోకండి. అందరూ కలిసికట్టుగా ఉండి పవర్లో ఉన్న పార్టీని నిలదీయండి. సమాజంలో మార్పు అనేది ప్రజలు తలుచుకుంటూనే వస్తుంది, రాజకీయ నాయకులతో కాదు. ఈ విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలుసనే అనుకుంటున్నాను. చూద్దాం మన దేశంలో మార్పులు ఎప్పుడు మొదలవుతాయి అనేది. మొత్తంగా అయితే మనం అభిషేక్ లాంటి ఒక గొప్ప సైంటిస్ట్ని, దేశానికి వన్నె తెచ్చే ఒక ప్రతిభావంతుణ్ణి చిన్న పార్కింగ్ గొడవ కారణంగా కోల్పోయాం. ఇది నిజంగా చాలా బాధాకరం. మన ఇండియాలో ఈ పరిస్థితులు మారాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇందులో ప్రజలుగా మన డ్యూటీ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.